డాలర్స్ గ్రూప్ అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డాలర్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన అభిమానులు, స్నేహితులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, డాలర్ గ్రూప్ కస్టమర్స్ భారీగా కేకులు, మిఠాయిలు పంచుతూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పేదలకు, రోగులకు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తిరుపతి రోయా మెట్నటి హాస్పిటల్ దగ్గర ఆయన అభిమానుల ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. డాలర్ దివాకర్ రెడ్డి అన్న గారు బర్త్డే సందర్భంగా ఇటు చంద్రగిరిలో తీసుకున్న, ఇటు కాళహస్తిలో తీసుకున్న జిల్లా మొత్తంగా నాయకులు, అన్న కస్టమర్లు కావచ్చు, కొన్ని వేల మందికి భోజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్న ఇప్పుడు సేవా కార్యక్రమాలని ఎప్పుడు దాంట్లో ముందుంటాడు. సేవా కార్యక్రమాలు తీసుకుంటే దాదాపు క్రీడాకారులను ప్రోత్సహించడంలో కానీ, ఇటు చంద్రగిరి జిల్లా మొత్తంగా తీసుకుంటే ఇప్పటికి ఈ గత 15 సంవత్సరాల కాలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన ఈరోజు ఒక మిలీనియర్ స్థాయికి ఎదిగాడు. ఎంతోమంది ఈరోజు డాలర్స్ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కొన్ని వందల మంది, వేల మందికి స్వచ్ఛందంగాను, పరోక్షంగాను, అటు ప్రత్యక్షంగాను ఆయన ద్వారా చాలామంది లబ్ధి పొందారు. దాదాపు ఆయన స్టాఫ్ తీసుకుంటేనే ఒక 300 మంది, 400 మందికి నెలకు వచ్చేసరికి జీతాలు పే చేస్తాడు. ఎప్పుడు మధ్యతరగతి కుటుంబాల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు ఆయన వెంచర్లో ఎక్కడ చూసినా కానీ అతి తక్కువగా తీసుకొని చాలామంది ఈరోజు ఆయన ద్వారా లబ్ధి పొంది లక్షాధికారులు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ నేనున్నాను అని అట్లా తీసుకుంటే కన్నా ఈ కిడ్నీ బాధితులకి ఇట్లా రకరకాలుగా ఈ స్కూల్స్లో ఫీజులు కానీ, అటు ఆయన ఈ పేదవాళ్ళని చూస్తే ఎప్పుడు ముందుంటాడు. ఆయనకు పుట్టినరోజు ఈరోజు మేము దగ్గరుండి అన్న జరుపుకోవడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము.